ఎరా కొత్తగా పనిలో చేరావా ఏంది? వచ్చినోడు మనోడో బయటోడో తెలుసుకుని కదరా చెయ్యాలి. నమస్తే రెడ్డి గారు, గుర్తుపట్టినారా లేదా? యారా చంపేద్దామనా? రెడ్డి గారి బలగాన్ని బాగా మేపుతుండారే, బాగా బాగా. ఓరి నువ్వా? నేనెవరు అనుకుండాలే, శాన్నాళ్ళయింది నిన్ను చూసి. ఏంది ఇట్టా వచ్చిండవు? ఏముంది రెడ్డి గారు, మీరేమో ఈ ఊరి సీఏని ఉన్న పలంగా చంపేసినారు. ఆ కుర్చీలోకి నేను వచ్చినాను. ముందుగా రెడ్డి గారి దర్శనం చేసుకోవాలని స్టేషన్ కూడా పోకుండా నేరుగా సరాసరి ఏడకే వచ్చిన. అట్టాగైతే ఇక మేము ఏం చేసినా అడిగే ఓడే లేడు అంటావు, అవునా? ఏమైనా చేసుకోండి రెడ్డి గారు, ఏది మీ దాకా రాదు, రానివ్వను. సరే రెడ్డి గారు, పోయేస్తా. భోజేసిపో. ఇంకా ఏడ్నే ఉంటా కదా, భోజనం ఏంది, మందు. ఇదిగో మందేనా, పొద్దు కూడా. రెడ్డి గారేం తగ్గలేదే, వయసు పెరిగిన ఊపి ఇంకా ఉయ్యాలెక్కి ఊగుతానే ఉన్నది. సరే రెడ్డి గారు. ఏందంతా ఇట్టొచ్చుండారో? ప్రతి సంవత్సరం మీ చేతుల మీద జరిగే జాతర చందా కోసం వచ్చినవయ్యా. రాయ్ అదేందో చూడు. అట్నే అయ్యా. అయ్యా, మళ్ళా ఏంది? ఈ ఏడాది జనానికి అన్నదానం చేయిస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. అది మీ చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుందని. చూడు పంతులో, నాకు దైవ పిచ్చి మాత్రమే ఉండాది, ఈ జనం పిచ్చి లేదో అర్థమై ఉండాదా? అయినా నేను అన్నదానం చేయకపోతే ఈ నా కొడుకులు పస్తులుంటారా ఏంది? అంటే అది చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది కదా అని. పిండాలు పెట్టి ఆడికాడికి వచ్చి అన్నయ్యలు ఎట్టుకుంటారేంట్రా, మీ కర్మ కాకపోతే. ఏయ్ పంతులో, అంటే మేము పాపాలు చేస్తుండామని తెలివిగా మాకే చెప్తుండావా? చూడు, నువ్వు పంతులు అని వదులుతూ ఉండా, లేకపోతే తెలుసుగా. రాయ్ పంపిస్తాడ్రా.